త్రిష విజయ్ ఇప్పుడు తమిళనాడులో ట్రెండింగ్ గా మారారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇద్దరు సెల్యూట్ చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయ్ కు మరింత దగ్గర అవుతున్న త్రిష నెక్స్ట్ టార్గెట్ రాజకీయాలంటూ పెద్ద చర్చ జరుగుతోంది. త్రిష విజయ్ ఇప్పుడు ఈ రెండు పేర్లు తమిళనాడులో సంచలనంగా మారాయి. మొన్నటి వరకు కేవలం వ్యక్తిగత కార్యక్రమాలకు మాత్రమే హాజరైన త్రిష ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి విజయ్ పాల్గొన్న అధికారిక కార్యక్రమానికి హాజరయ్యారు. అంతేకాదు సీఎం విజయ్ తల్లిదండ్రులతో కలిసి ఆమె ముందు వరుసలో కూర్చోవడం, ఆ తర్వాత విజయ్ కు త్రిష సెల్యూట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మరోసారి తమిళనాడు సీఎం విజయ్ త్రిష వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ లో తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించింది. ముఖ్యమంత్రి హోదాలో విజయ్ తొలిసారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరైనప్పటికీ కెమెరాల దృష్టిని మాత్రం త్రిషను ఆకర్షించాయి. ఎల్లో కలర్ చీరలో ఎంతో సంప్రదాయంగా కనిపించిన త్రిష విజయ్ తల్లిదండ్రులు శోభా చంద్రశేఖర్ కూర్చున్న ముందు వరుసలోనే కూర్చున్నారు. ఆ తర్వాత విజయ్ అధికారిక వాహనంలో వెళ్తున్న సమయంలో ముందు వరుసలో ఉన్న త్రిష ఆయనకు సెల్యూట్ చేశారు. విజయ్ కూడా ఆమె వైపు సెల్యూట్ చేసినట్టు వీడియోలు వైరల్ అయ్యాయి. కార్యక్రమం ముగిసే సమయంలో త్రిష విజయ్ కి చేతితో టాటా చెప్పడం, విజయ్ కూడా స్పందించడం వీడియోలు వైరల్ గా మారాయి. విజయ్ భార్య సంగీతకు సంబంధించిన విడాకుల వ్యవహారం ఈ ఏడాది మొదట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఈ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరకు ఆగస్టు 7న సంగీత తన విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకోవడంతో కేసును కోర్టు క్లోజ్ చేసింది. అయితే విజయ్ సంగీత మధ్య ఏదో ఒక సెటిల్మెంట్ జరిగిందని తమిళ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. విజయ్ భార్య సంగీతకు భారీ మొత్తంలో ఆస్తులను ముట్టజెప్పడంతో కీలక హామీని తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులకు కేటాయించే స్థానంలో త్రిష కూర్చోవడంతో త్వరలో విజయ్ ఇంట్లో త్రిష అడుగు పెట్టేందుకు సైతం ముహూర్తం సిద్ధమైందని కోలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే తమిళ రాజకీయాల్లో త్రిష ఎంట్రీ ఇచ్చేందుకు విజయ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ రాజీనామా చేయడంతో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆ స్థానం నుంచి టీవీకే తరపున సినీ రాజకీయ నేతలు ప్రయత్నించారు. అయితే త్రిషను తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో ముఖ్యమంత్రి విజయ్ ఉన్నట్లు సమాచారం. టీవీకే అధికారంలో ఉండడంతో తప్పనిసరిగా విజయం సాధిస్తుందని, ఆ తర్వాత ప్రభుత్వంలో కీలక పదవిని ఇచ్చేందుకు విజయ్ ఆలోచన చేస్తున్నట్లు టీవీకే నేతలు చర్చించుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం కార్యక్రమంలోనూ, ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం లాంటి అత్యంత అధికారిక కార్యక్రమంలోనూ త్రిష కనిపించడంతో రాజకీయం, వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.